ఏంటి మావా నా డ్రెస్ వేసుకొని ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? ఎవడ్రా మామ ప్రతివాడు మామా మామా అని చంపుతున్నాడు. అందరికీ మామ చందమామరా, అర్థమైందా? నీకెంత ధైర్యం రా, నేనుండగానే పోలీస్ స్టేషన్ కొచ్చి లూటీ చేయాలని చూస్తావురా? ఒక్క లాఠీ కూడా తీసుకెళ్ళలేవురా. ఏది నా లాఠీ? పోరా పోరా. ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు వదిలిపెట్టేది లేదు. లవర కోసం వెయిటింగ్. కుమారస్వామి గారు మీ ఇంట్లో ఉన్నాడే వాడు మంచోడు కాదు. వాడు అసలు పేరు శంకర్ దీక్షితుల్లు. వాడు మీ పెళ్లి చెడగొట్టడానికి వచ్చాడు. వాడిని మీరు ఎలాగైనా కొట్టాలి. నేను ఈ కళ్ళతో చూడాలి. మెంటల్ నువ్వా? ఏరా మళ్ళీ గోనె సంచి ఎందుకు తీసుకురాలేదు? ఒరే నాకు నోరు తెరిస్తే బూతులు వస్తాయి. ఎందుకు తీసుకురాలేదు? ఇంట్లో మురగలేనమ్మా, వీధిలో మురిగిందట. పానకంలో పుడక. రే ఆగో. నా టైమే బాగలేదు. మామ నిత్యం దగ్గర నుంచి వెళ్ళేటట్లేడు. ముహూర్తం దాటిపోయేటట్టుంది. ఏం చెయ్యాలి? ఇది ఖచ్చితంగా కుమారస్వామి గొంతే. విషయం మొత్తం చెప్పేయాలి. ఇక్కడ కూడా తగలబెట్టాడు. కుమారస్వామి గారు మీ ఇంట్లో ఉన్నాడే ఆడు పెద్ద ఫ్రాడు. మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. నేను నిజాలు చెబుదాం అనుకుంటే నన్ను స్టోర్ రూమ్ లో పెట్టి లాక్కేశాడు. ఆయన కొట్టడానికి కర్ర కూడా తెచ్చా, తీసుకోండి. నేను ఇంత సీరియస్ విషయం చెప్తే నవ్వుతారేంటండి? ఈ విషయం నాకు చెప్తుంటేను నువ్వా ఎవరు అనుకున్నావు? కన్ఫ్యూజన్ కరయ్యావా? కుమారస్వామి గారు అనుకుని కన్ఫ్యూజ్ అయ్యా. సారీ, నేను వస్తా. నేను చాలా క్లియర్ ఉన్నాను. జోలపాలెం లేడీస్ కొంచెం ఒళ్ళు చేసినట్టున్నారు. ఇట్లా బండిని పల్లకిలా చూసుకోవాలి. మున్సిపాలిటీ బండిలా కాదు, అర్థమైందా? అరే బ్యాగ్ నుంచి కొత్త చొక్కాది. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? అరే పిల్ల జమీందారు గారా, ఏంటండి మా ఊరు వచ్చి 15 రోజులైంది. మా ఊరి మీద అలిగారా? చెరువు మీద నన్ను అలుగుతాడా? అవును, భోగరాజు ఏం చేస్తున్నాడు? ఇంకెక్కడ ఉంటాండి, వరండాలో ప్యాక్ మొదలెడతాను. అప్పుడే మొదలెడతారా? అవును, ఆవు మాస్టర్ వచ్చాడా? ఆవు మాస్టర్ ఏంటండి, ఆ బసవరాజు గాడు, ఆ బిల్డప్ గాడు, వీడియో అందరూ వచ్చాను. వీడియోని కూడా మన బట్టలు కలిపేస్తారా? అవును, 16 బాబు వచ్చిందా? ఆ 16 పాపలైతే ప్యాక్ ఎవరు ముట్టుకుంటారండి? ఆ అమ్మాయి కలిపితేనే కదా ఆట. అదేటో కనరా దాని చేత్తు మొక్కలు తిరిగి మూడొచ్చేద్దరా. ఇక ఆలస్యం ఉంది కానీ మీరు వెళ్ళి జాయిన్ అయిపోండి. అంటే నా 10 ఇదిగో. అవును, పొట్టి జమీందారు గారు ఇంకా దిగలేదేంటి? వస్తాడు. జోకర్ రాలేదట అనుకుంటున్నా, వచ్చేసాడు పొట్టి జమీందారు. మళ్ళీ జమీందారు గారు ఏం ముక్కలు కలపడం ఏంటో. ఈ ముక్కలాట కోసం మా పులిగడ్డ నుంచి జువ్వాలపాలెం 15 మైళ్ళు వచ్చరికి ఒళ్ళు పులిసిపోతుంది. నొప్పులు తగ్గడానికి మందు బిళ్ళ ఏమన్నా ఇమ్మంటావా ఏంటి? పిల్లలకి నొప్పులు తగ్గే వల్ల నాది మంచి బెడ్ రెస్ట్ కావాలి. పెద్ద మగాడని రెస్ట్ తర్వాత తీసుకోవచ్చు, ముందు మొక్కలెత్తండి. ఈ మొక్కలాట చిన్నప్పటి నుంచి ఆడాడి మొహం వచ్చేసింది. ఈ ఆట ఎవరికి కావాలి? ఇదిగో భోగరాజు, మన సంక్రాంతి కోలపంది లేసాం, మళ్ళీ శివరాత్రి వచ్చింది. మా నెమలిగాడు రెక్కలకి కత్తలు అట్టుకుని నేలకు ఒకేస్తున్నాడు. అదేం చెప్పు. దాని మీద చేయొచ్చు చెప్పాలా? ఓ ఈ చేయి కదా ఆ చేయి. అయితే శివరాత్రి వేసుకుందాం పందాలు. శివరాత్రికి వాళ్ళకే మనకే గానీ పోలీసులు కాదు కదా. పోయిన సంక్రాంతికి పోలీసులు మన కోసం కాపు కాశారు. చాచా ఊరుకోండా, ఈ పోలారాగన పక్కన పెట్టుకుని పోలీసుల కోసం భయపడతారట. ఇదిగో మినిస్టర్ గారు ఫోన్ కొడతాను. ఫోన్ తర్వాత కూడా దిగాను కానీ ముందు దాన్ని బిల్లు కట్టా. నీ పందింకోండి నెమలు రెడీయేనా? ముందు నీ డేగ సంగతి చెప్పు. అదిగో ఆ కోతన్నా కదా రెడీ అంట. ఒరే పాంగే, పందింకోడికి లంచ్ టైం అయినట్టుంది, వెళ్ళి పెట్టు. కిస్మిస్ జీడిపప్పు రెడీ అండి. రెడీ అంటాం కాదురా, ముందు డాక్ గ్లాస్ బీర్ పట్టించు. నువ్వన్నీ వస్తావంటే ఉండే
ఏంటి కోడికి కిస్మిస్లు బీర్లునా సాటి మనిషి నాకు పెట్టచ్చు కదా. నీకు అన్నమే వేస్ట్. ఏమన్నాడు చూసావా? కరెక్టే కదా. నేనేమో మేత మేతనావు. ఆడు బాదం పప్పు తిండు గ్యాస్. ఓహో, ఓన్లీ మాచర్లు ఉల్లిపాయలు, అందుకే ఆడికి అంత పౌరుషం. మరి ఇంకెందుకు ఆలస్యం? రేపు బుధవారమే పందాలు. మరి ప్లేస్ ఎక్కడ? ఇంకెక్కడ సుబ్బరాజు గారు మకామే. అల్లేసిన కొట్టనికి అవ్వడు పుట్టలేదురా. మిల్ గయా సాలా. ఎవరు గురుగారు? మళ్ళీ పని 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 పోనీరా పోనీరా. ఆపేయండి రా పోనీ. పెట్రోల్ అయిపోయింది సార్. బచ్చగా సాలా. సార్ డబ్బులు సార్. ఆటో ఆపింది కాక డబ్బులు ఇవ్వాలరా, డబ్బులు ఇవ్వాలరా. డబ్బులు బచ్చగా సాలా, బచ్చగా బచ్చగా సాలా. మార్దాలంగా ఉసుకో. తుకుడా 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 మార్దాలంగా. ఏంటి గురుగారు ఆవేశం? పెగ్గు మందుకే మీరు పెను తుఫాన్ లాగా మారడానికి కారణం ఏంటి? ఏంటి గురుగారు చెప్పండి. కారణం తెలియాలంటే ముందుగా నేనెవరో నీకు తెలియాలి. మీరందరూ అనుకున్నట్టు నేను మహేష్ బాబుని కాదు. మహేష్ బాబు ఐపీఎస్. రౌడీలతో రగ్బీ ఆడాలని, సొసైటీని సెటరేట్ చేయాలని కష్టపడే ఐపీఎస్ చదివారు. నాకు నమ్మబుద్ధి కావట్లేదు గురుగారు. నమ్మి తీరాలి. ఐపీఎస్ గా నా మొదటి టార్గెట్ అల్లావుద్దీన్ గారు. పాత బస్తీని గడగడలాడించిన అల్లావుద్దీన్ గారిని, వాడి అనుచరుల్ని బట్టలు పొదిసి చార్మినార్ పిల్లర్స్ చుట్టూ తిప్పి 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 కొట్టాలి. సింగిల్ హ్యాండెడ్ గా ఒక్కడే వెళ్ళాను. అరే అల్లావుద్దీన్, నీకు మీసాలు గడ్డాలు ఉంటే బయటికి రారా. కమాన్, ఎక్కడున్నావురా? బయటికి రారా. కమాన్, కమ్ అవుట్ సైడ్. కానీ అక్కడ జరిగింది వేరు. ఓ రేయ్ పడవరా, చచ్చిపోతాడా రే. రేయ్ 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 అయ్య తలకాయ మీద తగులుతురా. అమ్మా అయ్యో. అల్లావుద్దీన్ మనుషులు నన్ను సివియర్ గా కొట్టారు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, నిన్నెవరు కొట్టారు, ఎవరు. మెళ్ళలో పాన్ పరాగ్ పొట్లాలేసుకుని తిరిగే అల్లావుద్దీన్ గాడు ఇవాళ మాఫియా లీడర్. ఒంటి మీద కాకి డ్రెస్ లేకున్నా రౌడీల అడ్రస్లన్నీ పసిగట్టాను. ఎవడిని కొడితే ఎవడొస్తాడు, ఎవడి వెనకాల ఎవడున్నాడో టోటల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. ఆ మల్లేష్ గాడి ఇవాళ తప్పించుకోగలిగాడు. తర్వాత అయినా వాడిని వదిలిపెట్టను. రౌడీ సామ్రాజ్యాన్ని కూకళ్ళ వేళ్లతో పీకుతాను. యుద్ధ పేరి మోగిస్తాను, సమరశంఖం పూరిస్తాను. మీరు బాగానే చెప్పారు కానీ నాకేం అర్థం కాలేదు గురుగారు. నీకు అర్థం కావడం కోసం చెప్పలా, ఏదో ఎమోషనల్ గా చెప్పేశానంతే. హలో 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 హలో, ఏదో పోను ఇది. ఏమండి కట్ అయింది, బండి చేసుకోవచ్చా? ఓ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, 2 రూపాయలు ఇచ్చి. తాళ్లపూడి నుండి పువ్వుల తాతారావు. ఏమంటాడు? నా వయసు 93 ఏళ్ళు. నాకు సెక్స్ వాంఛలు చావలేదు. నేనేం చేయాలి? ఓ గ్లాసుడు మంచి పురుగుల మందు తాగమను, ఓరికి ఆటోమేటిక్ అదే చచ్చిపోద్ది. హలో రాంబాబు చెప్ప, ఇందా కట్ అయింది ఏంటి విషయాలు? అదే మా ఆవిడ చంపేస్తోంది.